తర్వాత నేను కిందకి వెళ్ళి కొంచెం కల్లాకి అయితే చదువుకున్నానండి. చూసారా, ఇది మార్నింగ్ 6 అండి. ఆ టైంకి ఆ సన్సెట్ అనేది చూసారా. ఇదంతా అయిన తర్వాత నేను ముందుగా ఈ స్టవ్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నది, స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నది మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. అయితే నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అలానే ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకొని నీట్గా మొత్తం అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత ద్వారబంధాన్ని కూడా పసుపు కుంకుమని రాసుకున్నానండి. ఈ విధంగా అయితే నేను ద్వారబంధాన్ని అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరూ ఇదే విధంగా తయారు చేసుకుంటారా అని నేను అనుకుంటున్నానండి. చూసారా, ఇవాళ ఏంటంటే అక్షయ తృతీయ సందర్భంగా ఇలా ద్వారబంధానికి మొత్తం చక్కగా పసుపు పువ్వులన్నీ వేసుకొని ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత అయిపోయింది. అయితే నేను స్టవ్ మీద ఈ స్టవ్ కూడా పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని స్టవ్ మీద దేవునికి నైవేద్యం కోసం ఇలా ఇత్తడి గిన్నెలో ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు కొంచెం పాయసం అది రెడీ చేసుకొని దేవుడి దగ్గర అంతా చక్కగా పువ్వులన్నీ సర్ది పెట్టేసుకొని నీట్గా చూసారా పసుపు బొట్లు కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకొని దీపం నైవేద్యం అన్నీ అక్షయ తృతీయ సందర్భంగా ఇలా అయితే నేను చేసుకున్నానండి. నార్మల్గా కూడా ఇలా చేసుకుంటాం, కాస్త ఈ నైవేద్యాలు అవన్నీ ఇలాంటి పూజ సందర్భంగా వస్తూ ఉంటాయి కదా. అయితే చూసారా, ఇలా అలంకరణ అయితే చేసుకున్నానండి. వీరభద్రునికి కూడా నేను శంఖం పూల మాల అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. చూసారా, ఇలా అయితే పూజ అయిందండి. తర్వాత అమ్మవారిని దించి మళ్ళీ పీఠం మీద పెట్టుకొని నైవేద్యం దీపం ధూపం అన్నీ అయితే రెడీ చేసుకున్నానండి. ఈ లక్ష్మీ అమ్మవారు బాగుందా, మీకు నచ్చిందంటే లైక్ చేయండి. బాగుంది లేనిది అన్నది మీరు నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఇది నా మొదటి వ్లాగ్ కనుక మీ అందరూ ఆదరించి అభిమానిస్తారని, మీ కామెంట్ రూపంలో చెప్తారని ఎదురు చూస్తూ ఉంటాను. అయితే లక్ష్మీ అమ్మవారిని నేను కిందకి దించి చక్కగా పీఠం అది రెడీ చేసుకొని కనకంబరాల మాలతో అంతా చేసుకొని దీపాలు ధూపాలు నైవేద్యం ఇలా పెట్టుకున్నానండి. అయితే వెండి విగ్రహాలు లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు కూడా, తర్వాత శ్రీయంత్రం చిన్న శ్రీయంత్రం ఒకటి ఉందండి, అది అంతా కిందన పెట్టి పీఠం మీద పెట్టుకొని పూజా మందిరంలోంచి పీఠం మీద పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. ఈ విధంగా అయితే పూజ అయిందండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఏవైనా తెలియక ఏదైనా పొరపాటు చేసుంటే మీరు కామెంట్లో చెప్పండి. మేమైతే ఈ విధంగా పూజ అయితే చేసుకుంటామండి. ఉన్నంతలో ఏదో ఆ వెండి పట్టీలను కొనుక్కొని అలా పెట్టానండి, అమ్మవారికి చూపించాను. ఈరోజు ఏదో ఒకటి పెట్టాలి అంటే ఆ విధంగా అయితే నేను పెట్టి చేశానండి. చూసారా, దీపం ధూపం నైవేద్యం అవే కదండి దేవుడికి చేస్తాం. ఉన్నంతలో అలా చేసి పీఠం అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇవాల్టి మా అమ్మాయి కూడా ఏంటంటే ఈ అక్షయ తృతీయ సందర్భంగా అంటే హాలిడేస్ ఉన్నాయి, మళ్ళీ హోంవర్క్స్ అవన్నీ ఇచ్చారు స్కూల్లో, అవి వాళ్ళ నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నానండి. మంచి రోజు కదా, తను అంత తానుగానే చేసుకుంటుంది వర్క్ అంతా. చూసారా, ఇప్పుడు నర్సరీ అండి, తను నెక్స్ట్ ఎల్కేజీకి వెళ్తుంది. అయితే హోంవర్క్ ఏదైనా మిస్టేక్ ఉంటే తనంతట తానుగా రిమూవ్ చేసుకుంటుందండి. చూసారా, పైన సన్ అంతా ఇలా అయిపోయిందండి. ఇవాళ రెయిన్ కూడా వచ్చింది, మొత్తం క్లైమేట్ అంతా మారిపోయిందండి. ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.